అబ్బురపరిచే కళాకృతులకు నిలయం ఆ గ్రామం. ఎంతో నైపుణ్యంతో ఆకర్షణీయమైన కళాఖండాల తయారీ వారి సొంతం. కుల మత భేదం లేకుండా గ్రామస్తులంతా ఒకే వృత్తి చేయడం ఆ ఊరి ప్రత్యేకత. ఇంతకీ ఎక్కడా గ్రామం, ఎవరా కళాకారులు తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. టంగ్ టంగ్ అంటూ లయబద్ధంగా వినిపించే శబ్దాలు. ఏ ఇంటి ముంగిట చూసినా ఇత్తడి సామగ్రి, కళాకృతుల మెరుపులు అజ్జరం గ్రామం ప్రత్యేకత. పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలంలోని ఈ గ్రామానికి 100 ఏళ్ల చరిత్ర ఉంది. దాదాపు 200 ఏళ్ల నుంచి ఇత్తడి సామాను తయారు చేస్తున్నారు. సాధారణంగా ఏ ఊరిలోనైనా కులాల వారీగా వృత్తులుంటాయి. కానీ ఈ గ్రామంలో మాత్రం అన్ని కులాల జీవనోపాధి ఇత్తడి సామాన్ల తయారీనే. దీంతో అజ్జరం ఇత్తడి పరిశ్రమకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. పూర్వం ఒకప్పుడైతే 250 సుమారు ఉండి వర్క్షాప్, ప్రతి ఇంటికి వర్క్షాప్. ఏ చుట్టాలు ఎక్కడికి వచ్చినా సరే అయ్యి బాబా అజ్జరం రావాలంటే భయం వేస్తుంది, టిక్కు టిక్కు అని మోత వినబడుతుంది అనేవారు. ఏమంటే ఆ టైంలో పిల్లల్ని ఇవ్వడానికి కూడా జరిసేవారు. ఎందుకంటే వాళ్ళ చేత కూడా ఈ సాకిరీ చేద్దాం అనే భయంతో జరిసేవారు. రాను రాను ఇప్పుడైతే ఉపాధి బాగుంది. బతుకు తెరుగు మాత్రం ఇప్పుడు చాలా బాగుందండి. తొలినాళ్లలో అజ్జరంలో చేతి పనిముట్లతో వస్తువులు తయారు చేసేవారు. ప్రస్తుతం యంత్రాలతో పనులు చేస్తున్నామని గ్రామస్తులు చెప్తున్నారు. అజ్జరం గ్రామ జనాభా 2957 కాగా 2500 మంది ఇత్తడి సామాన్ల తయారీపై ఆధారపడి జీవిస్తున్నారు. ఆలయాల్లోని గంటల తయారీలో అజ్జరం ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. 50 గ్రాముల నుంచి 500 కిలోల బరువు గల గంటలను తయారు చేస్తున్నారు. ఇత్తడి అంటే అజ్జరం, అజ్జరం అంటే ఇత్తడి అన్నట్టుగా పేరు సంపాదించారు. ఏదైనా ఒక వస్తువు తయారీ అంటే ఒక కులానికి ప్రతి స్పెసిఫిక్గా ఉంటుంది. బట్ ఈ ఊరికి వస్తువులోకి ఏంటంటే ప్రతి కులానికి కూడా ఈ వర్క్ అనేది వచ్చింది. ఈవెన్ దో మా ఫాదర్ ఉన్నారండి, వాళ్ళకి వర్క్ చేస్తవచ్చు, అలాగా ఇంకో కులస్తులు వాళ్ళకి వర్క్ చేస్తవచ్చు. అందరికీ కూడా ఒక వర్క్లో ప్రతి శిక్షణ అనేది ఉంది. కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న వర్కర్స్ దగ్గర నుంచి, అప్పుడు ఉన్న వర్కర్స్ దగ్గర నుంచి అందరూ కూడా నేర్చుకోవడం, అందరూ షేర్ చేసుకోవడం, వాళ్ళకున్న వాళ్ళ థాట్స్ బట్టి వాళ్ళు వర్క్ చేయడం, ఇలాగా జరగడం అనేది జరిగి అక్కడి నుంచి ఏంటంటే వర్క్ రావడం, ఈ ఊర్లో ప్రతి ఐటెం తయారవడం అనేది జరిగింది. కంచు గంటలతో పాటు ఇక్కడ తయారు చేసే వస్తువులు దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాలకు సైతం ఎగుమతి చేస్తున్నారు. చిన్న చిన్న ఇత్తడి వస్తువులు మొదలు పూజ, పెళ్లి సామగ్రి కోసం రాష్ట్రం నలుమూలల నుంచి అజ్జరం వస్తుంటారు. ఇక్కడ దేవుడి సామాను, డెకరేటివ్ పీసెస్, ఇలాంటి తవ్వలు, లేకపోతే గుడి గంటలు, గుడికి సంబంధించినవి, విగ్రహాలు, రకరకాల ఇంట్లో ఎనీ డెకరేటివ్ ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి. రీజనబుల్ ప్రైసెస్ దొరుకుతాయి. మీకు చిన్న చిన్న ఇంత సైజ్ సామాన్ నుంచి పెద్ద పెద్ద విగ్రహాలు, ఫ్లవర్ వాసులు, దేవుడి పీటలు, ఇత్తడి పళ్ళాలు, ఇత్తడి కంచాలు, రాగి సామాను, ఇప్పుడు వచ్చే జర్మన్ సిల్వర్, గోల్డ్ ప్లేటెడ్ అన్ని రకాల సామాను ఇక్కడ రీజనబుల్ ప్రైసెస్కి దొరుకుతాయి. ఇత్తడికి సొబగులద్దుతూ వివిధ రూపాల్లో వస్తువులు తయారు చేయడంలో వీరిది అందవేసిన చేయి. ఇదే అజ్జరంను ఇత్తడి ఖజానాగా మార్చింది. ఇత్తడి ఖజానాకి కేంద్రంగా ఉన్నటువంటి అజ్జరం గ్రామంలో ఎంతోమంది కళాకారులు నైపుణ్యంతో కూడా ఇత్తడి వస్తువులు కూడా తయారు చేసినట్టు పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ నుంచి కూడా దేశ విదేశాలకు కూడా ఎగుమతి అవుతున్నటువంటి గంటలు కూడా ప్రజలను పొందుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో కూడా సుమారు 2500 మంది కూడా ఉపాధి పొందుతూ చిన్నపాటి కుటీర పరిశ్రమ కూడా గ్రామం అంతా కూడా ఉన్నటువంటి ఇత్తడి పరిశ్రమ మీద ఆధారపడినటువంటి పరిస్థితి కూడా ఉంది. గుడిజాస్ కుమార్ రాజుతో రాజు, సాక్షి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.